సార్ ఇప్పుడు తమిళనాడులో రూపీని కూడా వాళ్ళు మార్చుకొని వాళ్ళ భాషలో దాన్ని ప్రమోట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ భాషాపరమైనటువంటి వివాదం అయితే నడుస్తూ ఉంది. అంటే హిందీ భాషనే దేశవ్యాప్తంగా వాడాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు పట్టుపడితే, తమిళులేమో మా భాషనే మేము వాడుకుంటాం, మాకు ఇంకో భాష వద్దంటున్నారు. ఈ విషయంలో ఏమంటారు మీరు? ఖచ్చితంగా తమిళ సోదరులకు హ్యాట్స్ ఆఫ్, వారికి మా అభివాదము, విప్లవాభినందనలు. తప్పకుండా ఈ హిందీ ఆధిపత్యం ఇదంతా కూడా వీళ్ళు ఏంటంటే ముసుగులో బ్రాహ్మణ ఆధిపత్యం, ముసుగులో సంఘ పరివార ఆధిపత్యం. భాష అనేది తీసుకొచ్చి ఒక భాష ఉంటే దేశానికి బలం చేకూరుతుందని అలా చేసి మొత్తం అంతా గ్రిప్లోకి తీసుకోవటానికి, దాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి ప్రయత్నానికి మన సంపూర్ణ మద్దతు ఉంటుంది, అభినందనలు ఉంటాయి. తప్పకుండా మన యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. భారతదేశం అనేది అనేక భాషల సంస్కృతుల మేళవింపు. ఇటీవల ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెబుతున్నారు, భారతదేశం అనేదే లేదు అసలు, ఇక్కడ అనేక దేశాలు ఉన్నాయి. ఇప్పుడు చేర, చోళ, అంగ, వంగ, కళింగ, సౌరాష్ట్ర, విదర్భ, ఇవన్నీ కూడా ఆంధ్రదేశం అని కూడా ఒకటి ఉంది. మరి ఇవన్నీ కూడా దేశాలు. భారతదేశం ఎక్కడిది? అనేక చిన్న చిన్న దేశాలు, 520 స్వతంత్ర దేశాలు, జమీందారీలు, సంస్థానాలు 520 కలిపి యూనియన్, ఇండియన్ యూనియన్ అని, అన్ని రాజ్యాల యొక్క యూనియన్. అందుకే యూనియన్ గవర్నమెంట్ అంటారు సెంట్రల్లో. కనుక మన దేశం అనేది అనేక దేశాల యొక్క కలయిక. ఇందులో మళ్ళీ నీ భాష నాకెందుకు, మరి నా భాష నువ్వు నేర్చుకో, ఏం లాజిక్ అది? దేశమంతా తమిళమే రుద్దుదాం, దేశమంతా తెలుగు రుద్దుదాం. తెలుగు చాలా గొప్పది, నాకు తెలుగు గొప్పదండి. స్టాలిన్ గారికి తమిళం గొప్పది, నాకు తెలుగు గొప్పది. తెలుగును మించిన భాష లేదు. హిందీ లేదు, బొంది లేదు, ఏం లేదు, చాలు నాకు తెలుగు ఇష్టం అంటాను నేను. ఎస్, నేను తెలుగు అంటే పడిసేస్తాను నేను, అటువంటి ఇష్టం నాకు తెలుగు అంటే. అవధాన ప్రక్రియ, ఇంత అద్భుతమైనటువంటి ఛందస్సులు, వ్యాకరణ స్పష్టత తెలుగు భాషకు ఉంది, ఇంకే భాషకు లేదు. నీకు ఒరియా భాష, ఆ భాష, ఈ భాష అంటావు, దానికి నువ్వు ఛందస్సు, వ్యాకరణం ఏది రాయమని నేను చెప్తా, సవాల్ చేయి. ఒరియా భాషలో శార్దూల పద్యం రాయి, మత్యభూమ రాయి, కంద పద్యం, శీర్ష పద్యం రాయి, నాకు చెప్తాడా? తెలుగు చాలా రిచ్ లాంగ్వేజ్, నాకు తెలుగు అంటే ఇష్టం. ఏ భాష కూడా ప్రపంచ భాషలలో తెలుగుకు సాటైంది లేదు. సో నా డిమాండ్, భారతదేశం అన్ని రాష్ట్రాలు తెలుగు నేర్చుకోవాలంట. నడుస్తుందా? నడవదు. కాబట్టి స్టాలిన్ గారిని, తమిళ పోరాటాన్ని పూర్తిగా నిండు మనస్సుతో మనం సపోర్ట్ చేస్తున్నాం. ఈ హిందీ అనే వెర్రిమోరి ప్రయత్నాలు వీళ్ళు మానుకోవాలి. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.